చనిపోయిన మృతురాలు మీకు ఏమవుతుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా నాయనమ్మ అండి, మేము హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సర్జరీ కోసం వచ్చినాం. అయితే ఆ సర్జరీ అయిపోయింది. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత లిఫ్ట్లో పైకి ఐసీలోకి తీసుకోవడానికి లిఫ్ట్ ఎక్కిచ్చారు. అయితే మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము రాములేండి, మేము పైన లిఫ్ట్ దగ్గర ఉంటాము, మీరు రాండి అని చెప్పేసి మేము మెట్లెక్కిపోయినాము. అక్కడ మెట్లెక్కంలోనే లిఫ్ట్ దిగి లట్లట సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చే ఉంది, కిందికి వచ్చి చూస్తే మేము డెడ్ బాడీ కింద సెల్లార్లో పడిపోయింది. మొత్తం నెత్తురుమయం అది ఇదైతే పోయింది మొత్తం. అయితే నా పేరు వినయ్ కుమార్ సట్టు. లిఫ్ట్ మెయింటెనెన్స్ ఎవరైనా ఉన్నారా? లిఫ్ట్లో వార్డ్ బాయ్ ఎవరైనా ఉన్నారా? పేషెంట్ని తీసుకెళ్లే క్రమంలో అసలు డోర్స్ ఆఫ్ అవ్వకముందే, అంటే క్లోజ్ అవ్వకముందే లిఫ్ట్ ఆన్ అయిపోయింది. అది మేము చూడలేదు, మేము ఫస్ట్ వెళ్ళిపోయాం అండి. అది ఆయన లిఫ్ట్లోకి ఎక్కిచ్చారు సగం స్టేజ్. బాబాయ్ మీరు ఏమవుతారు? మేము ఇద్దరం నేను మా అక్కయ్య అండి, అతను మా సొంత అక్కయ్య. ఆ సర్జరీ చేయించుకున్నామని చెప్పి రారా తమ్ముడు అని చెప్పి అంటే నిన్న ఫోన్ చేసింది. అంటే నేను వచ్చానండి, ఉదయం వచ్చాను. ఉదయం వచ్చిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడితే ఈ అమౌంట్ సరిపోవట్లేదు, మాకు మీరు వేరే ఎక్స్ట్రా ఇవ్వాలి చెప్పి అన్నారు. అంటే ఎక్స్ట్రా కూడా మాట్లాడినాం, పే కూడా చేసిన మొత్తం కూడా. ఎన్ని రోజులు అవుతుంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యి? 3 days అవుతుంది. 3 daysలో మీరు లిఫ్ట్ పలుమార్లు వినియోగించి ఉంటారు కదా, అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఏమన్నా, కొంచెం ఆ డోర్స్ క్లోజ్ అవ్వకపోవడం అట్లాంటి అంతకుముందు 3 సార్లు అయిందంటే ఇట్లా స్లో అయ్యేదట, డోర్లు స్లో అయ్యేదట అంతకుముందు గతంలో. ఇవాళ ఇట్లా జరిగింది. సర్జరీ అయిపోయింది. స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత ఎన్ని గంటలకు అయిపోయింది సర్జరీ? స్టంట్ ఎన్ని గంటలకు వేశారు అందాదా సుమారుగా? 4:30 అవుతుంది. 4:30 అవుతుంది. అప్పుడే 5కి 5:30 బయటికి తీసుకొచ్చారు. ఇట్లా వెళ్ళేలోపు లిఫ్ట్లో పెట్టేలోపు ఇట్లా అయింది, ఇట్లా సంఘటన జరిగింది. సర్జరీ అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏ ఫ్లోర్కి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు? ఐసీ ఫ్లోర్కి, పైన థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తున్నారు. థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తుంటే సర్జరీ అయిపోయింది, మంచిగానే అయింది, దేవుడి దయ వల్ల మంచిగానే అయింది. థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్తుంటే ఐసీలోకి, అంతలోపే ఈ సంఘటన జరిగిపోయింది.